హలో. ఈరోజైతే కొత్తగూడ దుర్గాదేవి టెంపుల్ దగ్గర మాకు ఒక 4 ఆవులు ఉన్నాయి. అందులో ఒక ఆవుకి ప్రసవం జరిగే టైం అనమాట. నేనైతే ఇంతవరకు చూడలేదు. ఫస్ట్ టైం లైవ్లో చూస్తుంటే షాక్ అయ్యాను. ఎంత కష్టపడుతుందో ఆ ఆవు, ఇబ్బంది పడుతుందో తనకి ఏం అర్థం కావట్లేదు. ఆ పెయిన్ని తట్టుకోవడానికి మనుషులైనా అరుస్తారు కానీ ఆవులు అసలు అరవట్లేదు. ప్రసవించే టైంకి పడుకొని కూర్చొని కంటుందంట. నేను అదే చూస్తున్నా. కానీ ఎంత ఫస్ట్ ఒక లెగ్ వచ్చింది బయటికి, ఇంకో లెగ్ రావడానికి ఇబ్బంది పడుతుంది. అది చూడాలంటేనే చాలా బాధేసింది. అసలు అది అంత బాధపడతా అంటే అయ్యో ఇంత బాధపడతా కంటుంది అని మనకి బాధేస్తుంది కదా. కానీ పుట్టేశాక మాత్రం భలే ఉంది అనిపిస్తుంది. ఎవరికైనా అంతే ఏమో, మనుషులకైనా జంతువులకైనా కనేటప్పుడు నరకంగా ఉంటుంది. మళ్ళీ బేబీస్ చూసేసరికి వా క్యూట్ సూపర్ అని అనుకుంటారు. కానీ కనే టైంలోనే కదా ఆ స్ట్రగుల్ అంతా. అదే ఆడవాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ అంతా, మనుషుల్లో ఆడవాళ్ళకైనా జంతువుల్లో ఆడవాళ్ళకైనా. ఓ మై గాడ్, అది ఉమ్ము నీరు అంట. ఉమ్ము నీరు బయటకు వచ్చాక పొరలాగా అరేంజ్ అయ్యి పొరలోనే వస్తుంది ఆవు. చూసారా, 2 కాళ్ళు కనిపిస్తుంది. అది తల భాగం దగ్గర ఉండే 2 కాళ్ళు అంట. వెనక భాగంది ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ ఇది రావడమే, కాళ్ళు రావడమే చాలా ఇబ్బంది. మళ్ళీ కనేటప్పుడు తీయకూడదంట వీడియో, దేవుడు అది ఇది మహిమని. మళ్ళీ పుట్టేశాక వీడియో పెట్టేశాను అంతే. మళ్ళీ తల వచ్చింది, మళ్ళీ ఫాస్ట్గా బయటకు వచ్చేసింది. దాని మీద ఉండే ఉమ్మ నీరంతా వాళ్ళ అమ్మే అంతా తన నాలుకతో నాకేసి క్లీన్ చేసేసింది. అది లేవడానికి ఇంకో పెద్ద టాస్క్ అనమాట. వాళ్ళ అమ్మ లేపడానికి చూస్తుంది, క్లీన్ చేయాలని చూస్తుంది. మిగతా మేమందరము, మా ఆయన ట్రై చేస్తూనే ఉన్నాడు దాన్ని క్లీన్ చేయాలని. ఆ ప్రయత్నం అది ఆపనే లేదు. లేవాలి 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 అని పడుతుంది లేస్తుంది, పడుతుంది లేస్తుంది. అట్ లాస్ట్ ఒక 5 or 10 minutes పట్టింది దానికి అలా లేవడానికి. ఇప్పుడు జున్ను పాలు వస్తుంది. నెక్స్ట్ ఆ జున్ను పాలతో జున్ను వస్తుంది. ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇప్పుడు ఈ ఆవు లేస్తే హ్యాపీ అందరికీ. ఇప్పుడు లేస్తుంది పడుతుంది. కనీసం ఒక అరగంటన పడుతుందని అంటున్నారు. కొంతమంది 10 minutes అంటున్నారు. చూడాలి ఎప్పుడైతే లేస్తుందో. వాళ్ళ అమ్మకి హ్యాపీ, తనకి హ్యాపీ. జున్ను పాలు వస్తే మాకు హ్యాపీ. యా, ఈరోజైతే ఈ ఆవుతో వీడియో పెట్టేయాలనుకున్నాను, పెట్టేశాను. థర్స్డే సాయిబాబా కోరికేమో.